హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధు పథకానికి సంబంధించి అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించి ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఇప్పటి వరకు ఏ జిల్లాల రైతులకు జమ చేశారు, ఎంతమంది రైతులకు జమ చేశారు, అలాగే ఈరోజు ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారు, రైతు బంధు కింద ఎంత డబ్బులు వస్తుంది, పంట నష్టపరిహారానికి సంబంధించి ఎంత డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ముందుగా చివరి వరకు చూడండి, తర్వాత ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి రైతు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి అయితే రావడం జరిగింది. అప్పట్లో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే మన తెలంగాణలో. రైతన్నులందరూ కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తుండే. ఇప్పుడు పెట్టుబడి కావాలని రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరగా గతంలో ఏదైతే రైతు బంధు పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ గారు ఏ విధంగా మనకు అమలు చేస్తున్నారు, అదే తరహాలోనే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేశారు, ఎకరాకు 5,000 రూపాయల చొప్పున. ఇక గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు రైతు బంధు సాయం అయితే ఇది. ఇప్పుడైతే కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరిగింది. ఇక ఈ 5 ఎకరాల వారికి ఎవరికైనా బ్యాంకు ఖాతాలో తప్పుగా నమోదై ఉండడం వల్ల, అలాగే ఆధారు బ్యాంక్ అకౌంట్కి లింక్ కాకుండా ఉండడం వల్ల, ఎన్పిసి ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మనకు మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి మరొకసారి నిధులు అయితే విడుదల చేసింది. ఇక ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా సరే గతంలో మీకు రైతు బంధుకు సంబంధించి ఏదైనా పెండింగ్ ఉన్నా, రైతు బంధు డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మీరు వెంటనే మీకు ఈ రైతు బంధుకు సహాయం కావాలి అంటే తప్పకుండా మీరు ఒకసారి ఆ వివరాలన్నీ కూడా చూసుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి, ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి. ఇవన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మీకు రైతు బంధు సాయం మరొకసారి అయితే అందుతుంది. 5 ఎకరాల లోపు వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గతంలో చూసుకుంటే మనకు గత నెలలో చాలా వర్షాలు అయితే కురిసాయి అనమాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వర్షాలకు మనకు దాదాపు 15,246 ఎకరాల్లో మనకు పంటలు అయితే పూర్తిగా నష్టపోయారని, దాదాపు 15 లక్షల మంది రైతులైతే 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని, 150 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని అంచనా వేసి డబ్బులను అయితే విడుదల చేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతానికి గతంలో ఎవరికైతే రైతు బంధు సాయం అందలేదో వారికి రైతు బంధు సాయం కింద 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు వారికి దాదాపు 25. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద మనకు ఎకరాకు డబ్బులు పడకుండా ఉంటే 5,000 రూపాయలు, 5 ఎకరాల వరకు పడకుండా ఉంటే 25,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది. అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరాకు 10,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్లో మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు, ఆయన మాటల్లో మరొకసారి విందాం. రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు.
నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా? లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు, 400 రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక, ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి, ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి, ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి, 500 రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి, అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమి ఉన్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములు ఉన్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు 0 బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్, నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని, కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు.